శ్రీ కక్కయ్య స్వామి వారి మఠం. అంటే కక్కయ్య స్వామి ఆయన నివసించిన ఇల్లు ఇది. 7 చక్రాలు సిద్ధయ్య స్వామికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 7 చక్రాల గురించి చెబుతుంటే దొంగచాటుగా నిలబడి కక్కయ్య స్వామి ఆ 7 చక్రాల గురించి విని కక్కయ్య స్వామి ఇంటికి వచ్చిన తర్వాత గర్భవతి అయిన భార్యనే శరీరంలో 7 చక్రాలు చూడటానికి నిండు గర్భవతి అయిన భార్యని 7 ముక్కలుగా నరికిన నివాసమైన ఇల్లు. కక్కయ్య స్వామి నివసించిన ఇల్లు. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమ్మ తల్లి, సిద్ధయ్య స్వామి, కక్కయ్య స్వామి. కక్కయ్య స్వామి ముత్యాలమ్మ వివాహ మహోత్సవం. ఆ తర్వాత కక్కయ్య స్వామి, ముత్తమ్మ, జొన్నపాదికై అడవికి కట్టెల కోసం పోతున్న కక్కయ్య ముత్తమ్మ స్వామి వీళ్ళ జీవనం ఇదే. ఆ తర్వాత కక్కయ్య స్వామి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య స్వామికి 7 చక్రాల గురించి చెబుతుంటే చెట్టు చాటున నిలబడి విన్నాడు. విన్న తర్వాత ఇంటికి వచ్చిన కక్కయ్య స్వామి భార్యలో 7 చక్రాలు చూడాలని నిండు గర్భవతి అయిన భార్యని 7 ముక్కలుగా నరికిన సందేశం. ఆ తర్వాత భార్య చనిపోయింది, ఈయన దొంగస్వామి. భార్య చనిపోయిన తర్వాత ఆయన దొంగస్వామి అని ఊహించి, దొంగస్వామి నీ మాటలు విని నా భార్యను చంపుకున్నాను అని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి వచ్చి కక్కయ్య చెయ్యెత్తి స్వామిని నరకబోతాడు. అప్పుడు స్వామి దివ్యశక్తితో కక్కడిని ఆపి, నీకు నేను ఎప్పుడు బోధనలు ఇవ్వలేదే అని అంటాడు. అన్న తర్వాత స్వామి నాది తప్పే, నువ్వు సిద్ధయ్య స్వామికి ఇలాగ బోధనలు ఇస్తుంటుంటే నేను దొంగతనం విన్నాను, నా తప్పే. కానీ మీరు చెప్పిన మాటలు విని నా భార్యని చంపేసుకున్నాను, గర్భవతి అయిన నా భార్యని అని ఇక్కడ క్షమాపణ కోరుతాడు కక్కయ్య స్వామి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామిని. అప్పుడు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, సిద్ధయ్య స్వామి, కక్కయ్య ఇంటికి వచ్చి ఇదే స్థలం వచ్చి భార్యలో 7 చక్రాలు చూపించుకుంటూ 7 ముక్కలుగా నరికిన శరీర భాగాలని కనిపించుకుంటూ 7 చక్రాలు చూపించుకుంటూ సిద్ధయ్య స్వామికి కక్కయ్యకి జ్ఞానోదయం చేసి ఆ 7 చక్రాలు విశిష్టత ఏమిటో చూపించి, మనిషిలో ఉన్న శక్తివంతమైన 7 చక్రాలు ఇలా ఉంటాయి అని కక్కయ్యకి సిద్ధయ్య స్వామికి అజ్ఞానం పోగొట్టి జ్ఞానం చూపించాడు స్వామి. ఆ తర్వాత కక్కయ్య భార్య అయిన ముత్తి బతికిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న స్థలం, గృహం ఇదే.